ఓన్లీ అంటూనే ఆ ఫేస్తో మనకి బిగ్ స్క్రీన్ పైన కనిపించబోతున్నారు సెప్టెంబర్ 12th నుంచి. మౌలి విల్ టాక్ నౌ. హలో అండి, హాయ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరూ. ఫస్ట్ అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ యూత్ కానీ అందరు పడి నవ్వుకుంటారు. మీరు కనిపిస్తే అసోసియేట్ అయితే ఏదో విధంగా జనాలు థియేటర్లోకి వస్తారని ఆశతో మేము ఇన్వైట్ చేయడం జరిగింది. మీరు యాక్సెప్ట్ చేయడం, రావడం, సపోర్ట్ చేయడం థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న మీ సినిమా టైటిల్ గెస్ చేస్తున్నారు సోషల్ మీడియాలో చాలామంది. మేము కూడా చిన్న ట్రైల్ వేద్దామని మా వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చారు. ఇదేంటి లిటిల్ యాడ్స్. ఏదోటి కంటెంట్ రావాలి కదండి. ఫస్ట్ ఇది అవునో కాదో చెప్పండి, అంతే. చెప్పేస్తారు లేకపోతే టైటిల్. చెప్పు నువ్వు చెప్పు. సంక్రాంతికి క్రోకోడైల్ ఫెస్టివల్ కాదు. సంక్రాంతికి రఫ్ ఓడుస్తా కాదులే. సంక్రాంతికి శంకర్ దాదా కమింగ్. అసలు టైటిల్ లో సంక్రాంతి లేదు, వదిలే. ఇదంతా కాదు, నాకు తెలిసి అర్థమైపోయిందండి. నాకు మెయిన్ టైటిల్ వీళ్ళందరికీ తెలియదు, నేను రాసుకుని వచ్చాను ఆ చిట్టి. మెగా హార్ట్స్. కాదు ఇంకా ఆగిపో. నువ్వు ఇంకొక టైటిల్ చెప్తే నీ సినిమా మీద ఒట్టు. సాయిరామ్. కానీ ఒక్కటి మా సినిమా టైటిల్ చెప్పుకోవచ్చండి. మాటరాది మౌనం ఇది టైప్లో అయిపోయింది ఆయన పరిస్థితి. కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. టైటిల్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా 21st జరగబోతున్న సెలబ్రేషన్స్లో టైటిల్ రివీల్ కాబోతోంది అని మాకు అందిన న్యూస్ నిజమా కాదా? అదొక్కటి చాలు. అది నిజం. ఫస్ట్ లెటర్ చెప్పండి, కొంచెం క్లూ. నీకు నీ సినిమా మీద ఒట్టేసాను, కాస్త కూడా భయం లేదా నీకు? టైటిల్ మొత్తం కాదండి, ఫస్ట్ లెటర్ చూసుకో నీ భవిష్యత్తు. ఓకే, అయితే మనం 21st వరకు వెయిట్ చేద్దాము. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్ లో తెలుసుకుందాం. ఇప్పుడైతే మరి మీ సినిమా మీద టైటిల్ లిటిల్ హార్ట్స్ అండి. కొంచెం భయంతో చెప్పాల్సి వస్తుంది. ఇది లిటిల్ హార్ట్స్ రిలీజ్ అవ్వడానికి థియేటర్లో మెయిన్ కారణం బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రాలేము. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంత ఫండ్ చేసి ఎప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ నితిన్ గారు, సాయికృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్. అసలు టాలెంట్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ సూరత్, సాయి కిషోర్ థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్.